సో అది కేటీఆర్ తరపున లాయర్ మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఏసీబీ తీరుని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు కేటీఆర్ తరపు న్యాయవాది. ఒక న్యాయవాదిని వెంట తీసుకువెళ్లడం వ్యక్తికి రాజ్యాంగబద్ధమైన హక్కు, చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడే ఉన్నాయి. కానీ ఎందుకని కేటీఆర్ వెంట మమ్మల్ని వెళ్లనివ్వడం లేదు అంటూ ఆయన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్తూనే ఏసీబీ తీరును మాత్రం తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు కేటీఆర్ లాయర్ సోమ భరత్. న్యాయవాదిని వెంట తీసుకువెళ్లడం అక్యూజ్డ్కున్న ఒక ఫండమెంటల్ రైట్, దాన్ని కాదు అనే హక్కు ఎవరికీ లేదు అంటూ ఆయన మాట్లాడారు. అంతకుముందు లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వచ్చారు కేటీఆర్. చట్టాలని గౌరవించి తనకి ఇచ్చిన డేట్ ప్రకారం ఆయన విచారణకు వచ్చాను అన్నారు. అయితే తన వెంట లాయర్లని అనుమతించకపోవడంపై ఆయన కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లాయర్ ఉంటే అసలు ఏసీబీ వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. నన్ను ఏసీబీ విచారణకు పిలిచినా నా ఇంటిపై రైడ్స్ చేయాలన్న ప్లాన్ కూడా జరుగుతోంది అంటున్నారు. ఇక తన ఇంటి మీద రైడ్స్ చేసి తనని కేసులో ఇరికించాలని కూడా ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది అంటున్నారు. రైతు భరోసా నుంచి విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాలు అంటున్నారు కేటీఆర్. ఇక పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి ఏసీబీ విచారణకు వచ్చాను అంటున్నారు కేటీఆర్. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నా. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటారు. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లీక్ చేశారు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను. రైడ్స్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో.